ఫంక్షన్లు చేయటం అనేది చూశారు కదా. కానీ సామాన్యుల మధ్య ఈ సినిమా డైరెక్టర్ రామరణ్ గారు వాళ్ళు చెబుతున్నారు, అన్నగారు ఏమో రామరణ్ గారు మంచి సినిమా తీశారు, కంటెంట్ బాగుంది, చూడండి ట్రైలర్ పక్కాగా 100 కోట్లు కలెక్షన్ డే 1 ట్రైలర్ తీసుకున్నారు. ఆయన ఎందుకు ఈ సినిమా ఇక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఏంది మీ పరిస్థితి? ట్రైలర్ ఏంది పరిస్థితి చెప్పండి ఫ్రెండ్స్కి అందరికీ. మన ట్రైలర్ ఇప్పుడైతే చూసాం కదా. ఇప్పుడు నన్ను మీకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే నాకు మీ అందరూ సపోర్ట్ కావాలని వచ్చాను. సో ఇప్పుడు ట్రైలర్ గురించి అక్కడ ఒక 2 మాటలు మాట్లాడదామని చెప్దాము. అక్కడ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దాంట్లో మేము మనం చూసాము. అయితే చాలా బాగా నచ్చింది. అంటే మా అందరూ పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా మనం చిన్న హీరోలు పెద్ద హీరోలు అని కాదు, చిన్న సినిమాలకి మనం అందరం సపోర్ట్ చేయాలి. అవునా కాదా? మహారాజు మహారాణి మూవీ అంటేనే టైటిల్ అదిరిపోయింది తమ్ముడు, నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిని నువ్వు ఎంత మహారాణి లాగా చూసుకున్నావో ఈ మూవీలో అక్కడే తెలిసిపోతుంది. టైటిల్ని బట్టి చూస్తే మూవీ మాత్రం సూపర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందరు ఏంటంటే మా తమ్ముడికి మూవీ చూసి అంటే యూట్యూబ్ ఛానల్లో కదా, యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ రిలీజ్ అయింది. ఛానల్ అన్ని ఛానల్కి వచ్చేస్తాను, అన్ని ఛానల్స్ అందరికీ సెండ్ చేస్తాను ట్రైలరు. మీరు కూడా అప్లోడ్ చేసేసేయండి. ఇంకా మా సినిమా గురించి మా డిఓపి గారు 2 మాటలు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడమని. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. సో ఇప్పుడే ట్రైలర్ ఆన్ చేయడం జరిగింది డైరెక్టర్ ఆర్టిస్టులతో. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 5వ తారీఖు వెళ్దాం అనుకున్నాం, కానీ బాలయ్య సినిమా ఆగిపోవడం వల్ల డైరెక్టర్ ఇప్పుడు ప్లాన్ చేశారు. సో మీరే చెప్పాలి, ఆల్రెడీ ట్రైలర్ చూశారు, సో ఎలా ఉంది అనేది. దయచేసి మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆర్టిస్ట్ సాయి మాట్లాడతాడు, మీరు చూసి ఎంకరేజ్ చేయండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. బ్రో మీరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి, అడిగితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. మీరు అలా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఓకే 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 అండి అందరికీ. సో నా పేరు సాయి పెద్దిరెడ్డి, అప్కమింగ్ యాక్టర్ని. ఇప్పుడే సినిమాలు చేస్తున్నాను. మహారాజు మహారాణి ఈ సినిమా నేను చేసి ఆల్మోస్ట్ ఒక 3 months అవుతుంది. అన్న చాలా సపోర్ట్ చేశాడు. అంటే కొత్తగా యాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసు, చూస్తూ ఉన్నారు. ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆదరించారు. అలాగే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము సీన్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం, అందరూ చెప్పేదే. బట్ ఏంటంటే మేము కష్టపడినప్పుడు ఒక్కొక్కరికి రక్తాలు కూడా వచ్చినాయి. అలా ఫైట్ చేసాం, రక్తాలు చిందించాం. ఫైట్ అయితే ఒక రూమ్లో ఒక ఇంటెన్స్ ఫైట్ ఉంటుంది. ఒక IPL క్రికెట్ గురించి ఎంతమంది కొట్టుకుంటారు బయట? అందరూ కూడా నా టీం ఇది, నీ టీం ఇది. RCB అంటే ఎంతమందికి ఇష్టం? RCB వల్ల ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మేము ఒక మంచి సీన్ చేసాం, అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే ట్రైలర్ చూశారు కదా, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఇంకా మీరు యూట్యూబ్లో నీట్గా చూడండి, ఎందుకంటే దీంట్లో సరిగ్గా కనిపించలేనట్టుంది. అందరూ చూసి చిన్న సినిమాని ఆదరించండి, కొత్త ఆర్టిస్టులను కూడా ఆదరించండి. ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కొత్త ఆర్టిస్టులను ఆదరిస్తారని చెప్పి, సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా కో ఆర్టిస్టు పరమేశ్ మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. నన్ను ఇంతకుముందు చేసిన పాటలకి ఎన్నో మిలియన్స్ వ్యూస్లో చూశారు మీరందరూ. సో వస్తవరంగము 26 million ట్రెండింగ్లో ఉంది. అండ్ బాగుండు సాంగ్, బ్రేకప్ సాంగ్ అది. సో అది కూడా చాలా చూసి ఆదరించారు. సో లేటెస్ట్గా చూశారు కదా మహారాజు మహారాణి ట్రైలర్ చూశారు, చాలా అద్భుతంగా ఉంది. సో డైరెక్టర్ హీరో రామ్ రణధీర్ అన్న చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సో అందులో నేను ఒక ఫ్రెండ్కి యాడ్ చేశాను, చిన్న యాడ్ చేశాను. సో ఎప్పటి నుంచో మా జర్నీలో తమ్ముడు నువ్వు చేయాలి, ఈ సినిమాలో కంపల్సరీ చేయాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి నన్ను సపోర్ట్ చేశారు. సో నేను కూడా మీ అందరికీ
చెప్పేది ఏంటంటే ఈ సినిమాని బాగా సక్సెస్ చేయాలి అండ్ అందరి ముందుకి జనాలు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 1 సెకండ్ మీ ఆర్టిస్ట్ పర్మిషన్. థ్యాంక్ యూ బ్రో. మన కో ఆర్టిస్ట్ రాజేష్ మాట్లాడతాడు. రాజేష్ నేను లీడ్ రోల్ విలన్స్లో లీడ్ రోల్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఓకే. మహారాజు మహారాణి డైరెక్టర్ రామ్ రణధీర్ తమ్ హీరో. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం చెప్పలేంది. డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు. మా సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము. ఆయనకి తోచినంత ఎఫర్ట్స్ పెట్టాడు. అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పైకి ఎదగాలని అప్కమింగ్ హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలని మరీ కోరుకుంటున్నాను. ఓకే బ్రో. ఇప్పుడు సినిమా గురించి మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. క్వశ్చన్లు వేసుకోండి బ్రో. హాయ్ బ్రో.